వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. మనం లేడర్ డివిజన్కి సంబంధించి ఇప్పటి వరకు మనం 9 ప్రశ్నలు అయితే చెప్పుకోవడం జరిగింది. ఈ 9 ప్రశ్నల్లో మనం టైప్ 1 కంప్లీట్ చేసాం. అదేవిధంగా టైప్ 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో టైప్ 3లో మనం ఒక ప్రశ్న అయితే చెప్పుకోవడం జరిగింది. సో మనకి ఈ టైప్ 3లో ఏదైతే మనం షార్ట్ కట్ ఉపయోగిస్తున్నామో ఈ షార్ట్ కట్ అనేది సో అన్ని టైప్స్ కి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ లేడర్ డివిజన్ లో అన్ని క్వశ్చన్లు చేయడానికి ఈ టైప్ 3 షార్ట్ కట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో ఈ టైప్ 3 అనే షార్ట్ కట్ ని మనం జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే క్యాలిక్యులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. చాలా సింపుల్ గా ఎటువంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎలాంటి క్వశ్చన్ అయితే సింపుల్ గా మనం చేయొచ్చు అనమాట. సో దీంట్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూస్తే 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 2 మైనస్ 1/2. సో మనకి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మనం మళ్ళీ ఇప్పుడు ఆ టైప్ 2 సో ఆ టైప్ 3 అనే కాన్సెప్ట్ ను ఉపయోగించి చేయొచ్చు కదా. సో ఒకసారి గమనించినట్లయితే ముందుగా మనం ఏం చేస్తున్నాం? సో ముందుగా మనం ఏం చేయాలి? చివర్లో ఉన్నటువంటి భిన్నాన్ని మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ముందుగా లవాన్ని తీసుకోవాలి, దాని తర్వాత మనం హారాన్ని తీసుకోవాలి. సో తర్వాత పాయింట్ ఏంటి? మొత్తం ఇక్కడ పూర్ణాంకాలు అంటే ప్లస్లు మైనస్లు లాగా మనకి ఎన్నైతే ఉన్నాయో ముందుగా అన్ని స్థానాలు తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 స్థానాలు ఉన్నాయి. అంటే మనకి 3 స్థానాల్లో విలువలు రావాలి అనే విధంగా ఈ 3 గీతలు అయితే గీసుకోవాలి. సో దాని తర్వాత స్టెప్ ఏం చేసాం మనం? ఇప్పుడు మనకి సో హారం నుంచి స్టార్ట్ చేసి హారం పై నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడు కూడా లేడర్ డివిజన్ అయితే కింద నుంచే మనం దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఏం చేస్తాం? సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఏముంది? కింద నుంచి -2 ఉంది ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ -2 తీసుకోవాలని చెప్పాను. దాని తర్వాత +2 ఉంది, ఇక్కడ +2 తీసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ +2 ఉంది. ఈ విధంగా తీసుకున్నాం. అయితే నేనేం చెప్పాను? సో ఇప్పుడు నేనేం చెప్పాను? ఈ హారానికి పైన ఏదైతే ఉందో ఈ సంఖ్యకు పైన ఉన్న దాంతో గురించి ప్లస్ ఉంటే దాని ముందు సంఖ్యని కలపాలి, మైనస్ ఉంటే దాని ముందు సంఖ్యని తీసివేయాలి. సో 2 రోజులు ఎంత అంటే 4, 2 రోజులు ఎంత అంటే 4. కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే దాని ముందు విలువను తీసివేయాలి. అంటే 4లో నుండి 1 తీసివేస్తే ఎంత అవుతుంది? 3 అనేది రావడం జరుగుతుంది. 4లో నుంచి 1 తీసేస్తే 3 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో ఈ విలువ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీని పైన ఉన్న దాంతో గుణించాలి కదా. 3 రోజులు ఎంత అంటే 6. ప్లస్ ఉంది కాబట్టి దాని ముందు దాన్ని కలపాలి. 6 + 2 అంటే 8. అంటే ఈ విలువ ఎంత వస్తుంది? 8 వస్తుంది. మళ్ళీ చూస్తే 8 రోజులు ఎంత అంటే 16. సో ప్లస్ ఉంది కాబట్టి ముందు సంఖ్యని కలపాలి. 16 + 3 అంటే 19. 16 + 3 19. అంటే నాకు ఎప్పుడు కూడా మన షార్ట్ కట్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది? ఎక్కడి నుండి అయితే ప్లస్ విలువలు మైనస్ విలువలు స్టార్ట్ అవుతాయో అక్కడ వరకే మన షార్ట్ కట్ అనేది ఉంటుంది. అంటే సో ఈ విలువ మొత్తం కూడా మనకి షార్ట్ కట్ రూపంలో మనకి తెలియడం జరుగుతుంది. సో ఈ విలువ మొత్తం ఎంత అవుతుంది? ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ లో తీసుకునే విలువ ఏమని చెప్పాను? లవం అవుతుంది అన్నాను. అదేవిధంగా చివరిలో వచ్చే విలువ కూడా ఏమవుతుంది? లవం అవుతుంది అని చెప్పాను. అంటే లవానికి ముందు ఉన్నది హారం అవుతుంది. అంటే 19/8 అనేది అవుతుంది. అంటే ఈ మొత్తం విలువ ఎంత అంటే 19/8 వచ్చింది. అంటే ఇక్కడ మనకేంటి? 1/, ఉంది కదా. అంటే ఇప్పుడు 1/19/8 అంటే 19/8 అనేది పైకి వెళ్తుంది. సో అంటే పైకి వెళ్తే ఇంటూ చేస్తుంది. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 8/19 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 8/19 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1/1 - 1/1 3 + 1/2 4 - 2/3 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి వాడు ప్లస్లు అన్ని ప్లస్లు ఇచ్చినా అన్ని మైనస్లు ఇచ్చినా ప్లస్ మైనస్ కలిపిచ్చినా సరే మనం వాడు ఎలా ఇచ్చినా సరే మనం వాడే షార్ట్ కట్ ఒకటే కదా. అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి? సో ఈ లవాన్ని హారాన్ని తీసుకుంటాం. సో లవాన్ని దాని తర్వాత హారాన్ని తీసుకుంటాం. సో మొత్తం ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి? 1 2 3 స్థానాలు ఉన్నాయి. అంటే 1 2
3 స్థానాల్లో మనకి విలువలు రావాలి. ఇప్పుడు ఏం చేయాలి, కింద నుంచి మనం స్టార్ట్ చేసి ఇక్కడ -4 ఉంది కాబట్టి హారం నుంచి స్టార్ట్ చేస్తాం. సో పైన ఏం చేయాలి అంటే -4, దాని తర్వాత ఏముంది +3 ఉంది, మళ్ళీ +3, దాని తర్వాత -1 అనేది ఉందన్నమాట. అయితే ముందుగా ఏం చేయాలి, పైనున్న సంఖ్యతో గురించి దాని ముందున్న సంఖ్యను మైనస్ ఉంటే తీసేయాలి, ప్లస్ ఉంటే కలపాలి. మైనస్ ఉంది కదా, 3 4 ఎంత అంటే 12. 12 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ముందు సంఖ్యను తీసివేస్తాం. 12 - 2 అంటే 10. సో అంటే ఇక్కడ ఈ విలువ 10 అవుతుంది. మళ్ళీ 10 3 ఎంత అంటే 30. ప్లస్ ఉంది కాబట్టి ముందు సంఖ్యని కలపాలి. 30 + 3 33. 33 ఒకట్ల 33. మైనస్ ఉంది కాబట్టి ముందు సంఖ్యను తీసివేయాలి. 33 నుంచి 10 తీసివేస్తే 23. సో మనకి ఇక్కడ వరకు వచ్చిన విలువ అయితే మనకు వచ్చేసింది. సో ఇక్కడ వరకు ఉన్న విలువ ఏమొచ్చింది అంటే నాకు 23/33 అనేది రావడం జరిగింది. 23/33 అనేది రావడం జరిగింది. అంటే ఈ విలువ మొత్తాన్ని కూడా మనం ఏ అనుకుంటే మనకి వచ్చిన విలువ ఏంటి, ఏ విలువ 23/33 వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి 1/a కదా. సో అక్కడ అడిగింది ఏంటి 1/a ఉంది కదా, ఇంకా మనకి పైన 1 మిగులుతుంది, బైలో a ఉంటుంది. అంటే ఇప్పుడు 1/a విలువ ఏమవుతుంది, a అంటే 1, a అంటే ఏంటి, సో 23/33 అంటే 23/33 అంటే 33 పైకి వెళ్ళి ఇంటూ చేయాలి. అంటే ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, సో 33/23 అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా పైన లవం అనేది పెద్దగా ఉండకూడదు కదా, అంటే 23తో క్యాన్సిల్ చేస్తే 23 ఒకట్ల 23. సో ఇంకా 10 అనేది మిగులుతుంది, 10/23. సో అంటే 1 10/23 అనేది మన యొక్క ఆన్సర్ గా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, 1/5, 2 + 5/7, 6 + 7/10, 2 + 10/14, 2 + 14/8. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇందాక క్వశ్చన్ మీరు చూసినట్లయితే, ఇక్కడ ఇందాక క్వశ్చన్ కానీ మీరు గమనించినట్లయితే లవాలలో ఎప్పుడు కూడా 1 అనేది ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేసాం. అంటే అంతకుముందు ఈ కాన్సెప్ట్ సో మనకి టైప్ 3లో చూసినట్లయితే అన్నిట్లో కూడా లవాలు ఏ విధంగా ఉన్నాయి, 1గానే ఉన్నాయి. అన్నిట్లో కూడా లవాలు అనేవి 1గానే ఉన్నాయి. సో 1 మాత్రమే ఉన్నాయన్నమాట. లవాలు ఎలా ఉన్నాయి, 1గా ఉన్నాయి. సో కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ చూస్తే లవాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఈ భిన్నం లవంలో 7 ఉంది, సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, 14 అనేది ఉంది. సో మనకి ఇక్కడ ఈ చివరిలో మనకి ఏ విలువ ఉన్నా మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ చివరిలో మనకి ఏ విలువ ఉన్నా సరే మనకి ఇబ్బంది లేదు. ఎందుకని, మనకి ఈ లవహారాలను ముందుగా మనం తీసుకుంటాం. అదే షార్ట్ కట్ ఉపయోగించినప్పుడు ఈ లవహారాలను తీసుకుంటాం కాబట్టి పైన ఉన్న విలువలు అంటే పైన ఏమున్నాయి 10, 7, 5. ఈ విలువలు అనేవి ఇక్కడ 5, 7, 10 అనేవి ఉన్నాయి. అంతకుముందు చేసిన వాటిలో ఎలా ఉన్నాయి, అవి 1గా ఉన్నాయి. సో కాబట్టి ఆ షార్ట్ కట్ ఉపయోగించాం. మరి ఇప్పుడు 10, 7, 5 అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా చేయాలి అంటే అదే షార్ట్ కట్ ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ చిన్న మార్పు అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ అదే షార్ట్ కట్ ఉపయోగిస్తాం కానీ చిన్న మార్పు అనేది ఉంటుంది. సో దాన్ని ఎలాగా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ముందుగా మనం సో టైప్ 3 షార్ట్ కట్ ఉపయోగించాలంటే ముందు చేయాల్సింది ఏంటి, మనం లవాన్ని తీసుకుంటాం, దాని తర్వాత హారాన్ని తీసుకుంటాం. సో అలాగే తీసుకున్నాం. సో దాని తర్వాత ఏంటి, ఎన్ని స్థానాలు ఉన్నాయి, 1 2 3 4. అంటే ప్లస్లు కానీ మైనస్లు కానీ స్టార్ట్ అయిన స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 4 స్థానాలు ఉన్నాయి. సో అంటే 4 స్థానాల్లో మనకి వాల్యూలు అనేవి రావాలి, 4 స్థానాల్లో మనకి విలువలు అనేవి రావాలి. సో ఈ విధంగా తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, సో కింద నుండి వీటిని తీసుకోవాలి. అంటే +2 ఉంది కదా, అంటే హారంతో మొదలుపెట్టి సో +2 అంటే +2. దాని తర్వాత మళ్ళీ ఏముంది, మళ్ళీ +2 ఉంది, మళ్ళీ +2, దాని తర్వాత +6 అనేది ఉంది, దాని తర్వాత +2 అనేది ఉంది. సో ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పటి వరకు చేసిన టైప్ 3లో ఇప్పటి వరకు ఇదే షార్ట్ కట్ మనం ఉపయోగించాం కదా. సో ఇదే విధంగా చేసాం. సో ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటి అన్నది చూద్దాం. సో మళ్ళీ మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే పైన ఉన్న సంఖ్యను గుణించాలి. 8 రోజులు ఎంత అంటే 16. సో ప్లస్ గుర్తుంది కాబట్టి దానికి ముందున్న సంఖ్యను కలపాలి. 16 + 14 అంటే ఎంత అవుతుంది, 30 అవుతుంది. సో మనం ఇందాక వరకు ఏం చేసాం, ఇక్కడ 30 వచ్చినప్పుడు ఏం చేసాం, ఇక్కడ 30 విలువ అనేది తీసుకోవడం జరిగింది. 30 వచ్చినప్పుడు ఏం చేసాం, ఇలా 30 విలువ అనేది తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నాం అలాగా, హారాలు అంటే ఇక్కడ లవాలుగా హారాలుగా ఉన్న విలువలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా 1గా ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ విధంగా తీసుకున్నాం. సో కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ
విలువలు అనేవి ఒకటి కాకుండా ఇంకేమైనా సరే ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చే విలువని కింద నుండి కింద నుంచి మనం ఈ ఈ భిన్నం ఏదైతే ఉందో ఈ భిన్నం కాకుండా ఈ భిన్నం పైన ఉన్న విలువతో ఇక్కడ వచ్చే విలువని డివైడ్ చేయాలి అంటే భాగించాలి. అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ 10 ఉంది కదా, అంటే ఇక్కడ వచ్చిన 30ని ఏం చేయాలి అంటే 30/10 చేయాలి. 30/10 చేస్తే 30లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది, అంటే 3 అనేది విలువ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ విలువ మనం ఎంత తీసుకోవాలి అంటే 3 అనే విలువ తీసుకోవాలి. 3 అనే విలువ మాత్రమే తీసుకోవాలి, 30 తీసుకోకూడదు. 30 ఇక్కడ 30 వస్తే దాన్ని ఏం చేసాం, ఇక్కడ 10 ఉంది కాబట్టి బై 10 చేస్తే మనకి 3 విలువ అనేది రావడం జరిగింది, అంటే 3 అనేది తీసుకోవాలి. అంతకు ముందు 1 ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా తీసుకున్నాం. 1 ఉన్నప్పుడు కూడా మనం ఇదే కాన్సెప్ట్ అనేది చేయడం జరిగింది. 1 ఉన్నప్పుడు కూడా ఇదే షార్ట్ కట్ ని ఉపయోగించడం జరిగింది. ఒకవేళ ఇక్కడ అన్ని కూడా 1లు ఉన్నాయి అనుకుంటే మనకి ఇక్కడ 30 వచ్చినప్పుడు ఏం చేస్తాం, దాన్ని 30 బై ఇక్కడ 1 ఉంది కదా, దాన్ని బై 1 చేస్తే మళ్ళీ 30 వస్తుంది, బై 1 చేస్తే మళ్ళీ 30 వస్తుంది. కాబట్టి ఇదే షార్ట్ కట్ ఉపయోగించడం జరిగింది. 1 ఉంది కాబట్టి 30ని బై 1 చేసినా మళ్ళీ 30 వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ 1 కంటే వేరే విలువలు ఉన్నప్పుడు, 1 కాకుండా వేరే విలువలు ఉన్నప్పుడు వాటితో భాగించినప్పుడు అది భాగించబడుతుంది కాబట్టి ఏం చేస్తామంటే అది భాగించబడుతుంది కాబట్టి ఇప్పుడు డివైడ్ చేసి ఆ సంఖ్యను తీసుకుంటాం అనమాట. అంతే, క్లారిటీ అనేది చాలా క్లారిటీగా అర్థం చేసుకుంటే మీరు సింపుల్ గా అర్థమవుతుంది. అయితే ఏం చేశాను, ఇక్కడ వచ్చిన 30ని మళ్ళీ ఏది కూడా లేడర్ డివిజన్ లో కింద నుంచే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ 10తో నేను ఇక్కడ వచ్చిన విలువని బై చేశాను. 30/10 అంటే 3 అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ విలువ మనం ఎంత తీసుకోవాలి అంటే 3 అనేది తీసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ పైన ఉన్న సంఖ్యతో గుణించాలి. 3 రోజులు ఎంత అంటే 6, 6 + 8, 6 + 8 అంటే 14. అంటే ఇక్కడ విలువ ఎంత రావాలి, 14 రావాలి. ఎప్పుడు, ఇక్కడ 1 ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 14 వచ్చింది. అంటే ఈ 14ని మనం ఏం చేయాలి, బై 7 అనేది చేయాలి. ఇక్కడ 7గా 10తో భాగించేసాం, ఇప్పుడు 7తో భాగించాలి. అంటే 14/7 అంటే 7 రోజులు 14. అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే 2 అనేది మనం తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 6 రోజులు ఎంత అంటే 12. 6 రోజులు ఎంత అంటే 12 ప్లస్ సింబల్ ఉంది కాబట్టి దానికి ముందున్న సంఖ్యని కలపాలి. 12 + 3 అంటే 15. మళ్ళీ ఇక్కడ 15 ఏం చేయాలి, దాని పై సంఖ్యతో అంటే ఇక్కడ లవంగా ఉన్న సంఖ్యతో దీన్ని లవంగా ఉన్న సంఖ్యతో లేదా హారంగా ఉన్న సంఖ్యతో దీన్ని మనం ఏం చేయాలి అంటే మళ్ళీ భాగించాలి. 15/5 అంటే 3 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 3 విలువ అనేది వస్తుంది. ఇంకా ఏం చేయాలి, 3 రోజులు ఎంత అంటే 6, ముందున్న సంఖ్యని కలిపితే 7, 8. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 8 యాస్టీజ్ గా తీసుకుంటాము. ఈ విధంగా మనకి విలువలు అయితే రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు చివరొచ్చే విలువ ఎప్పుడూ కూడా ఏమవుతుంది, మనకి చివరొచ్చే విలువ ఎప్పుడూ కూడా ఏమవుతుంది, లవం అవుతుంది. దాని ముందున్నది హారం అవుతుంది. అంటే 8/3 అనేది నాకు రావడం జరిగింది. ఏంటి, ఎక్కడి వరకు ఆ విలువ, ఎక్కడ వరకు వచ్చిన విలువ ఎంత అంటే 8/3. మనకి 1/, ఈ విలువ కావాలి. 1/, ఈ విలువ అంటే 1/8/3 అంటే 3 పైకి వెళ్ళాలి. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 3/8 అనేది మనకు వస్తున్న ఆన్సర్ అనమాట. 3/8. మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమైనట్లయితే, ప్రాక్టీస్ ఎక్కువగా ఉన్నట్లయితే స్పీడ్ గా మనం చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇది కూడా సేమ్ మోడల్ కదా. అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి, లవాన్ని హారాన్ని తీసుకుంటాం, చివరిలో ఉన్న లవాన్ని హారాన్ని తీసుకుంటాం. హారం నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ 1, 2, 3 స్థానాలు ఉన్నాయి. 1, 2, 3 స్థానాలు తీసుకున్నాం. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ +1 ఉంది కాబట్టి హారం నుంచి మొదలుపెట్టి +1, దాని తర్వాత +5, తర్వాత +2 విలువలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, 5 1ల 5 +4 అంటే 9. ఇక్కడ 9 రావాలి. కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, 9/3 అంటే 3 3 9. అంటే ఇక్కడ మనకి 3 అనేది వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 3 5లు ఎంత అంటే 15. 15 + 5 అంటే 20. అంటే ఇప్పుడు 20ని ఏం చేయాలి, ఇక్కడ ఉన్న 2తో మళ్ళీ భాగించాలి. 2 అనేది 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత అంటే 10. 10 రోజులు ఎంత అంటే 20. 20 + 3 23. 20 + 3 23. అంటే మనకి ఇక్కడ మొత్తం విలువ అనేది మనం ఏ అనుకుంటే, మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ ఏమవుతుంది, 23/10 అవుతుంది.
సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏంటి, మనకి 1/a కావాలి. 1/a కావాలి. ఏ వాల్యూ తెలుసు ఎంత అంటే 23/10. అంటే ఇప్పుడు 1/a అంటే 23/10 అంటే 10 పైకి వెళ్తుంది. 10 పైకి వెళ్ళి ఇంటూ చేస్తుంది. అంటే 10/23 అనేది ఆన్సర్గా మనం చెప్పాలి. 10/23 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఈ విధంగా అడిగినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముందుగా మనం తీసుకోవాల్సింది లవాన్ని హారాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ 1 2 2 స్థానాలు ఉన్నాయి. 1 2 2 స్థానాల్లో వాల్యూలు రావాలి. అంటే ఇక్కడ +1 దాని తర్వాత +2. సో 8 ఒకట్లే ఎంత అంటే 8 +1 అంటే 9. సో ఇక్కడ 9 రావాలి. కానీ ఇక్కడ 9 రావాలి అంటే ఇక్కడ ఉన్న విలువతో 9ని భాగిస్తాం మనం. 9/1 అంటే 9 1 9 9 సార్లు క్యాన్సిల్ అవుతుంది కదా, 9 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 9 వస్తుంది అనమాట. సో మనకి 9 రోజులు ఎంత అంటే 18. 18 + 8 అంటే 18 + 8 అంటే 26. 18 + 8 అంటే 26. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఇక్కడ ఈ విలువ ఏమవుతుంది అంటే లవం 26 అవుతుంది, హారం 9 అవుతుంది. మనకి 1/, కావాలి కాబట్టి సో 1/26/9 అంటే 9 పైకి వెళ్తుంది. అంటే 9/26 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఇదే ఫార్మెట్లో మీరు ట్రై చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ప్రాక్టీస్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఇంతకన్నా ఎక్కువ స్టెప్లు వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ ముందుగా మనం చేయాల్సింది ఏంటి, లవాన్ని హారాన్ని తీసుకుంటాం. 1 2 3 స్థానాలు ఉన్నాయి. 1 2 3 స్థానాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నిట్లో కూడా ఒకటే ఉంది. కాబట్టి ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఆన్సర్లు అనేది తీసుకోవచ్చు. సో మనం +2 తీసుకుంటాం, దాని తర్వాత +1 తీసుకుంటాం, దాని తర్వాత +3 తీసుకుంటాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటి, 4 రోజులు ఎంత అంటే 8 +1 9. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భిన్నంలో మనకి హారాలు కానీ లవాలు కానీ అనుకుంటే ఇక్కడ ఒకట్లే ఉన్నాయి కాబట్టి 9 వచ్చింది కాబట్టి 9 తీసుకుంటాం. 9 1 9 +4 అంటే 13. అంటే ఇక్కడ 13 తీసుకుంటాం. 13 3 ఎంత అంటే 39. 39 + 9 అంటే 40. 39 + 9 అంటే 48. సో 39 + 9 అంటే 48. సో మనకి ఈ వాల్యూ మొత్తాన్ని కూడా ఏ అనుకుంటే అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, 48 అది లవమే కదా చివరిలో వచ్చేది, 13 అనేది అవుతుంది. అంటే ఇప్పుడు 1/a వాల్యూ ఏమవుతుంది అంటే 1/48/13 అంటే 13 పైకి వెళ్ళాలి. సో అంటే 13/48 అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 13/48. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంటూ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఇంటూ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం వాల్యూస్ అనేవి ఎక్కడ వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ వరకు మాత్రమే తెలుసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ వరకు మాత్రమే వాల్యూ అనేది తెలుసుకోవాలి. ఎందుకు అంటే సో ఇక్కడ ఈ ఏరియాని మాత్రం మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి సో ఈ వాల్యూస్ మాత్రమే గమనించినట్లయితే మనకి అది ఏమవుతుందంటే 2+. సో ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే 2 + 2/a ఇంటూ 0.39 అవుతుంది. సో ఈ వాల్యూ మొత్తాన్ని ఏ అనుకుంటే 2 + 2/a ఇంటూ 0.39 అవుతుంది. సో అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వాల్యూని మనం గమనించినట్లయితే బాడ్మాస్ రూల్ ఉపయోగిస్తే ముందుగా మనం దేన్ని సాల్వ్ చేయాలి, ముందుగా ఇంటూ ఉన్నదే కదా మనం సాల్వ్ చేయాల్సింది. కాబట్టే సో ముందుగా మనం ఏం చేయాలి, ఇంటూ ఉన్నదాన్నే సాల్వ్ చేయాలి, ముందుగా మనం గుణించాలి. కాబట్టి మనం ఇక్కడ వరకు వాల్యూని అయితే తెలుసుకోకూడదు అనమాట. ఎందుకు, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, బాడ్మాస్ రూల్ ప్రకారం ప్లస్ ముందు చేయాలా ఇంటూ ముందు చేయాలి అంటే ముందు మాత్రం మనం గుణించాలి. కాబట్టి మనం ఇక్కడ వరకు మాత్రమే విలువను ముందుగా కనుక్కోవాలి. ఈ విలువను మాత్రమే మనం ఏ అనుకొని ముందు ఈ విలువను కనుక్కొని అప్పుడు మనం సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు గమనించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ముందుగా మనం ఇప్పటివరకు షార్ట్ కట్ నేర్చుకున్నాం కాబట్టి
ముందుగా ఈ ప్లస్ సింబల్ ఎక్కడి వరకు అయితే ఉందో ఈ వాల్యూ మొత్తాన్ని తెలుసుకున్న తర్వాత దీంతో ఇంటూ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి ఆన్సర్ అనేది తప్పుగా రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం చేయాల్సింది ఏంటి, ఈ విలువను మాత్రమే ముందుగా మనం కనుక్కోవాలి. ఆ విలువను మాత్రమే ముందుగా కనుక్కోవాలి. అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ 2 స్టెప్లే ఉన్నాయి కాబట్టి మామూలుగా ప్రాసెస్లో మనం తెలుసుకుంటే సరిపోతుంది. 3 3 ఎంత అంటే 9. 9 + 2 అంటే 11. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 11/3 అవుతుంది. సో 11/3 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, 3 + 2/11/3 అంటే 3 పైకి వెళ్తుంది. సో 11 3 ఎంత అంటే 33. 33 + 6 అంటే 39. సో ఈ మొత్తం విలువ ఎంత అవుతుంది అంటే నాకు 39/11 అనేది, సో ఇక్కడ ఏ విలువ అనేది నాకు 39/11 అనేది రావడం జరిగింది. ఏ విలువ ఎంత అంటే 39/11 అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు గమనించినట్లయితే మనకు వచ్చిన విలువను చూసుకున్నట్లయితే సో 2 + 2 సో ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది, ఈ వాల్యూ మొత్తం నేను అనుకున్నాను కదా ఎంత వచ్చింది, 39/11. 39/11 అంటే 11 పైకి వెళ్తుంది. సో ఇంటూ 0.39. సో ముందుగా మనం సింప్లిఫై చేయాల్సింది ఏంటి, సో ఈ వాల్యూని ముందుగా మనం సింప్లిఫై చేస్తాం. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటి, ముందుగా ప్లస్ చేయాలా ఇంటూ చేయాలా అంటే ముందు ఇంటూ చేయాలి. బాటమాస్ రూల్ ప్రకారం ముందు ఏం చేయాలి, మనం గుణించాలి. సో ముందుగా మనం గుణించాలి అంటే ఈ భిన్నానికి ముందు మనం గుణించాలి. సో చూసుకున్నట్లయితే ముందు భాగించి తర్వాత గుణించాలి. ఈ రెండు పక్క పక్కన ఉన్నప్పుడు మనం గుణించినా పర్లేదు, సో ముందు భాగించినా పర్లేదు లేదా గుణించినా పర్లేదు అనమాట. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ 0.39 అనేది పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. సో నేను ఆ 2 స్థానాలు పోవడానికి ఏం చేస్తున్నానంటే /100 చేస్తున్నాను. పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి /100 చేస్తే మనకి పాయింట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. పాయింట్ అనేది ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో 39 క్యాన్సిల్ అయిపోతుంది. 2 అనేది 50 సార్లు, సో 2 అనేది 50 సార్లు క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏముంటుంది, ఇంకా మనకి 2 + 11/50 అనేది రావడం జరిగింది. 50 రోళ్ళు ఎంత అంటే 100. 100 + 11 అంటే 111. అంటే ఈ భిన్నం ఎంత వస్తుంది అంటే 111/100 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 అనేది ఉంది కదా, అంటే ఇప్పుడు 2/111/100 అంటే 100 పైకి వెళ్ళాలి. సో 111/100 అంటే 100 అనేది పైకి వెళ్ళాలి. సో ఒక్కసారి ఆగండి. సో మనకి 50 రోళ్ళు ఎంత అంటే 100. 100 + 11 అంటే 111. ఈ వాల్యూ ఏమవుతుంది, 111/50 అవుతుంది. సో 111/50 అనేది అవుతుంది. అంటే ఇప్పుడు 2/111/50 అంటే 50 పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్తే 100/111 అవుతుంది. సో 100/111 అవుతుంది. అంటే మన యొక్క ఆన్సర్ ఎంత అంటే 100/111 అనేది మన యొక్క ఆన్సర్గా చెప్పవచ్చు అనమాట. మనకి కాన్సెప్ట్ అనేది అర్థమైనట్లయితేనే ఎటువంటి లెక్కనైనా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మనకి లేటరల్ డివిజన్కి సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలు అనేవి ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. సో మనకి ప్రీవియస్ పేపర్లో అడిగినవి చాలా క్వశ్చన్లు అయితే ఉన్నాయి. మొత్తం 31 ప్రశ్నల దాకా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్రతి మోడల్ కూడా ప్రీవియస్ పేపర్లో ఏవైతే ప్రీవియస్ పేపర్లు ఉంటాయో ఆ ప్రీవియస్ పేపర్ నుండి తీసుకోవడం జరిగింది. సో మీరు ఇంకా ఎవరైనా సరే మన జేఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మన జేఎస్ అకాడమీ యాప్లో అర్థమెటిక్ కోర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా రీజనింగ్ కోర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉండడం జరిగింది. సో ఎవరికైనా కావాలి అంటే మన జేఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.